అండోయ్! బాగున్నారా? ఈరోజైతే ఆనపకాయ కదా అని తీసి పడేత్తామండి. కానీ ఆనపకాయతో పాలు పోసుకొని టేస్టీ కర్రీ చేసుకుంటామని మీలో ఎవరికైనా తెలుసా అండి? మనం పచ్చిమ కూరలాగా కూడా తింటారండి ఇది. ముందు బాండీలో నూనెసేసుకొని, పోపు సరుకులేసేసుకొని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఏసేసుకొని, బాగా వేగనిచ్చేసేయాలండి. వేగిపోయిన తర్వాత దాంట్లోకి కూసింత కారం, ఉప్పు, పసుపు ఏసేసుకోవాలి సరిపడా. 2 చెంచాలు ఉప్పు, చెంచా కారం అయితే ఏసేసానండి. ఆ తర్వాత మనకి ఇయి బాగా ఏగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలయి కూడా ఏసేసుకొని, కొద్దిసేపు మగ్గనిచ్చేయాలనమాట. అప్పుడు మన లేతకాయ అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. కారం, ఉప్పు కూడా బాగా మగ్గనివ్వాలండి నూనెలో. అప్పుడు టేస్ట్ ఉంటదనమాట కర్రీ అనేది. దీని తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న లేత ఆనపకాయ అయితే చాలా బావుంటదండి కూరకి. చిన్నప్పుడైతే పాదుకి అప్పటికప్పుడు కోసేసి మా అమ్మగారు పాలు పోసి వండేవారు. కమ్మగా ఎంత బావుండేదో. ఇప్పుడు పాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఉంటాయి గానీ పొలాల్లో ఉంటాయి. మనం పెంచుకోవడానికి ఉండట్లేదు కదా ప్లేసులు. అలాగా 5 నిమిషాలు మగ్గనిచ్చేసిన తర్వాత ఒక కప్పుడు పాలైతే పోసేసుకోవాలి. గేదె పాలైతే పోసుకుంటున్నానండి. ప్యాకెట్ పాలు అయ్యి ఇయ్యి అయితే బలం ఉండదు కదండీ! గేదె పాలనుకోండి ఒక కప్పుడు పోసేసుకొని క్రీమ్ తీయని పాలండి. మీగడ అది ఇది గట్టా తీయలేదు నేను. ఇలాగా కాసేపు పాలల్లోనే ఉడకనిచ్చుకోవాలనమాట. ఇంక నీళ్లు గట్టా పొయ్యకూడదండోయ్! కొంచెం సేపు మగ్గనిచ్చేయాలి మూత పెట్టేసి. కాసేపు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. ఒకసారి ఎలా ఉంది ఏటి అనేసి. ఇలాగా కొద్దిసేపు ఇంకా నీరుంది కదా! పాలు ఇంకా ఉన్నాయి కాబట్టి పూర్తిగా మగ్గిపోయి గ్రేవీలా వచ్చేస్తాయండి. అప్పుడు కొత్తిమీరేసేసుకొని అటు ఇటు తిప్పేసి కొత్తిమీరని దించేసుకోవడమే. బీరకాయ కూర కమ్మగా చేసుకుంటే ఎలా ఉంటది చూసారా? అలా ఉంటదనమాట ఆనపకాయ కూర. రోటీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి అదిరిపోద్దనమాట. చందమామ తీసుకొచ్చి కంచంలో పెట్టుకున్నట్టు.